హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం డే 191లో ఉన్నాము అండ్ ఫేజ్ 2 అనమాట. ఈరోజు నేను చేయబోయే ఎక్సర్సైజ్ ఏంటి అంటే 45 మినిట్స్ హిట్ కార్డియో అండ్ యాబ్స్ వర్కౌట్. సో దీని ద్వారా మీరు ఒక మ్యాక్సిమం 550 to 600 క్యాలరీస్ అయితే బర్న్ చేసేసుకోవచ్చు. లో ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తాను. సో హిట్ అంటే తెలుసు కదా, మనకి అస్సలు గ్యాప్ లేకుండానే వర్కౌట్స్ చేస్తూ ఉంటాం. మధ్యలో మహా అయితే ఒక 10 సెకండ్స్ అలా రెస్ట్ తీసుకుంటాం అంతే. సో 30 సెకండ్స్ అలాగా మనకి వర్కౌట్ ఉంటుంది అండ్ మిగతాదంతా ఒక 10 సెకండ్స్ మధ్య మధ్యలో ఎక్కువ రెస్ట్ తీసుకోకుండా చేసేది హిట్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఈరోజు హిట్ వర్కౌట్ నాతో మామూలుగా ఉండదు అసలు. మీకు అసలు లిటరలీ మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది మొత్తం అయ్యేసరికి. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాము. స్టార్టింగ్ వచ్చేసి వార్మప్స్తో స్టార్ట్ చేద్దాము. నేను చెప్తూ ఉంటాను, మీరు అలా అంతవరకు చేస్తూనే ఉండండి. సో నా ట్రాన్స్ఫర్మేషన్ పిక్స్ చూసారు కదా, సో కొంచెం ఆ పిక్స్ చూసాక కొంచెం మోటివేట్ అవ్వండి. సో అలా చూసి మోటివేట్ అయితే మీకు ఇంకా బాగా ఊపు వస్తుంది చేయడానికి అని చెప్పి ముందర అవన్నీ పెడుతూ ఉంటానన్నమాట. సో స్టార్ట్ చేసేద్దాము ఈరోజు వర్కౌట్స్. సో ఇప్పుడైతే లెగ్ని ఇలాగా వెనక్కి ఒక రైట్ లెగ్ మీరు ముందుకు ఉంచారంటే లెఫ్ట్ లెగ్ వెనక్కి ఉండాలి. సో ఇలాగా టచ్ అవుతూ ఉండాలన్నమాట కిందకి. ఫింగర్స్తోని టోస్ని టచ్ చేయాలి, క్రాస్గా పెట్టాలి. లెగ్ క్రాస్గా పెట్టమని ఎక్కడో దూరంగా అయితే పెట్టద్దు, దగ్గరకు పెట్టండి. ఇలాగా బెండ్ అవుతూ ఉండండి. వన్ సైడ్ అయిపోయాక అదర్ సైడ్ స్విచ్ చేసి చేయండి. ఇప్పుడైతే స్క్వాట్స్ మ్యాక్సిమం మీరు ఎంతవరకు బెండ్ అయ్యగలిగితే అంతవరకు బెండ్ అయ్యి మళ్ళీని రీచ్ పొజిషన్కి రండి. నేను నేమ్స్ ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే హిట్లో మనకి నేమ్స్తో ఏం అవసరం ఉండదు. అది వెంటనే అయిపోతూ ఉంటుంది, స్విచ్ ఆన్ అవుతూ ఉంటాము వేరే దానికి. సో అందుకని నేమ్స్ ఇవ్వట్లేదు. అండ్ ఇవి బట్ కిక్స్. మ్యాక్సిమం మీరు లెగ్స్తోని బట్ని టచ్ చేసేటంతగా అలా లిఫ్ట్ చేయండి. కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. పంచెస్ చేయండి. మీ ఎనిమి ఎవరో తలుచుకోండి, పంచ్ చేయండి. అంత గట్టిగా పంచ్ చేయాలి. క్రాస్ పంచెస్, వీటి వల్ల ఆర్మ్స్కి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. సో డోంట్ మిస్, అన్నీ ఖచ్చితంగా చేయండి. నన్ను చూడండి, అలాగ వింటూ ఉండండి, ఫాలో అయిపోండి. జంపింగ్ జాక్స్, కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. జంపింగ్ జాక్స్. ఇన్ కేస్ జంపింగ్ జాక్స్ ఎవరైనా చేయలేకపోతే హై ఇంటెన్సిటీ, లో ఇంటెన్సిటీ మెల్లిగా చేయండి. బట్ ఇలా చేస్తేనే హిట్లో మనకి ప్రెషర్ అనేది చాలా బాగుంటుంది. సో జంపింగ్ జాక్స్ చేస్తూ ఉండండి, బాగా స్టాప్ చెప్పే వరకు చేయండి. స్టాప్. సైడ్ బెండ్స్. మ్యాక్సిమం సైడ్కి బెండ్ అవుతూ ఉండండి. బెండ్ బెండ్ బెండ్. ఇంకా ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు. హ్యాండ్స్ ఇలాగా మూమెంట్ చేస్తూ ఉంటే దీనివల్ల ఆర్మ్స్కి మంచి ప్రెషర్ వస్తుంది. మధ్య మధ్యలో ఇలాగా మీకు మొత్తం ఇలా ట్విస్ట్ చేస్తూ ఉంటే హ్యాండ్స్ని, వాటిల్లో మజిల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఎక్కువ రెస్ట్ తీసుకోవద్దు, ఓన్లీ 10 సెకండ్స్ అంతే తీసుకోవాలి మధ్యలోని గ్యాప్. సో అలా 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ వర్కౌట్లోకి క్యారీ ఆన్ అయిపోదాం. ట్విస్ట్ చేస్తూ ఇలాగా లెగ్స్ క్రాస్గా పెట్టి రైట్ అండ్ లెఫ్ట్ అలా పైన పంచెస్ చేస్తూ ఉండాలి. ఓవర్ హెడ్ మీ హ్యాండ్స్ రీచ్ అయ్యి పంచెస్ చేస్తూ ఉండాలి. కమాన్, యూ కెన్ డూ ఇట్. నాతో పాటు చూస్తూ ఫాలో అయిపోండి. గ్యాప్ ఎక్కువ తీసుకోవద్దు. ఇవేం పెద్ద అంత చేయలేని వర్కౌట్స్ అయితే కాదు, మీరు చేయగలరు. కొంచెం బ్రీత్ తీసుకోండి బాగా. నెక్స్ట్ మళ్ళీ సేమ్ రిపీట్ చేద్దాము. డౌన్ కిక్స్.
ఇప్పుడు హ్యాండ్స్తో మీరు పంచెస్ పైకి చేశారు కదా, ఇప్పుడు కిందకి చేయాలి పంచ్. ఇది ఒక రెప్. మ్యాక్సిమం మీరు ఎంత పంచ్ చేయగలిగితే అంత పంచ్ చేయాలి. డన్. ఎల్బో నీ ట్యాప్. పడుకొని క్రంచెస్ చేస్తూ ఉండండి. ఎల్బో టు నీ ట్యాప్ చేస్తూ ఉండండి. ఇది బైసైకిల్ క్రంచెస్ లాగా చేస్తూ ఉంటే ఇంకా మంచిది. ఇన్ కేస్ అలా చేయలేకపోతే ఇలాగా లెగ్స్ కిందకు పెట్టి ఇలా ఒక్కొక్కటిగా ట్యాప్ చేయండి. లేదు అంటే బైసైకిల్ పొజిషన్లో ఇలాగ అంటే సైకిల్ మీరు ఎలాగైతే తొక్కుతూ ఉంటారో అలా తొక్కుతున్నట్టు చేస్తే ఇంకా ప్రెషర్ బాగుంటుంది. స్టాప్ ఇట్. సో ఒక్క 10 సెకండ్స్ మాత్రమే రెస్ట్ తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. బాడీ అలాగా మీకు హీట్ మోడ్లోనే ఉంటూ ఉండాలి హిట్ చేసేటప్పుడు. సో మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్ చేస్తున్నాము. మ్యాక్సిమం ఆ బైసైకిల్ క్రంచ్ చేస్తూ మీరు నీని టచ్ చేస్తుండాలి ఎల్బోతోని. అలా ఎల్బోతో నీని ట్యాప్ చేస్తూ ఉంటే మీకు ప్రెషర్ చాలా ఎక్కువ బిల్డప్ అవుతుంది. చేయలేకపోతే జస్ట్ అటెంప్ట్ అయినా చేయండి. సో 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక ఎక్సర్సైజ్లోకి వెళ్దాము. స్టాండింగ్ ఎక్సర్సైజ్. మనం పడుకొని నించునేసరికి ఎక్కువ గ్యాప్ ఉండకూడదు, వెంటనే చేస్తూ ఉండాలి హిట్లోని. సో ఇప్పుడు ఫ్రంట్ రన్నింగ్, వెనక్కి మళ్ళీ స్లో అప్ అవుతూ రావాలి. మళ్ళీ రన్ చేయండి, స్లోగా వెనక్కి రండి. హై నీస్ చేయాలన్నమాట. మ్యాక్సిమం నీని ఎంతవరకు హైట్కి మీరు లిఫ్ట్ చేయగలరో అంతవరకు హైట్కి లిఫ్ట్ చేయండి. ఫ్రంట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ బ్యాక్కి వచ్చేటప్పుడు కొంచెం స్లోగా రావాలి. ఇది చాలా జాగ్రత్తగా చేయండి, కంగారు పడద్దు, కానీ స్పీడ్గానే చేయాల్సి వస్తుంది. కమాన్ కమాన్. స్టాప్. మధ్యలో కావాలంటే కొంచెం వాటర్ అలాగా లైట్గా సిప్ చేసి మళ్ళీ వెళ్ళండి. ఎక్కువైతే తాగొద్దు, లైట్గా సిప్ చేసేమన్నట్టే చేయాలి. మళ్ళీ స్టార్ట్. కమాన్. రన్ బ్యాక్, రన్, కమ్ బ్యాక్. హై నీ, రన్, కమ్ బ్యాక్. స్పీడ్గా వెళ్ళాలి, స్లోగా రావాలి. కమాన్ కమాన్ కమాన్. కమాన్. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్లీపింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. ప్లాంక్ పొజిషన్లోకి రండి. ప్లాంక్ పొజిషన్లో వచ్చి వన్ లెగ్ని ఫస్ట్ 2 టైమ్స్ ఇలాగా ముందుకి ట్యాప్ చేసి వెనక్కి ఒకసారి లిఫ్ట్ చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ లెగ్, తర్వాత రైట్ లెగ్. కమాన్, యూ కెన్ డూ ఇట్. చాలా సింపుల్ ఇది. టూ టైమ్స్ మౌంటైన్ క్లైంబర్ లాగా స్లోగా చేసి పైకి మళ్ళీ లిఫ్ట్ చేయాలి. ఓకే, కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ అదర్ లెగ్. టూ టైమ్స్ ముందుకు ట్యాప్ చేయాలి, తర్వాత 1 టైం లిఫ్ట్ చేయాలి. చేసేటప్పుడు కాలు జారుతూ ఉంటాయి, అయినా కూడా హోల్డ్ చేయగలగాలి. Come on. Almost done. Yes. Stop. నెక్స్ట్ వచ్చేసి జంప్
tap ground and lift, jump, tap ground, lift, jump, tap ground, lift, jump, tap ground, lift, jump, tap ground, lift, jump, ground touch, lift, jump, touch the ground, lift. Done. అంతే, చూసారా ఎంత సింపుల్. చేసేటప్పుడు మనకి చాలా బాగా ఉంటుంది కదా, బట్ అయినా కూడా పర్లేదు. ఇప్పుడు వెంటనే స్లీపింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఉంటుంది మామూలుగా కాదు, కానీ ప్లాంక్ పొజిషన్లోకి సైడ్ ప్లాంక్ తీసుకోండి. సో ఇలాగా హిప్ని డిప్ చేస్తూ ఉండాలి. 1 లెగ్ రైజ్ చేయాలి. 2 టైమ్స్ హిప్ కిందకి డిప్ చేయాలి, 1 లెగ్ లిఫ్ట్ చేయాలి. 2 టైమ్స్ హిప్ డిప్ చేసి లెగ్ లిఫ్ట్ చేయాలి. ఇన్ కేస్ ఇది హార్డ్గా ఉండి ఎవరైనా చేయలేకపోతే అదర్ లెగ్ ఉంది కదా, అంటే రైట్ లెగ్, దాన్ని బెండ్ చేస్తూ మీరు కూర్చొని కూడా చేయొచ్చు. అంటే ఆ లెగ్ మీద మీరు ప్రెషర్ ఎక్కువ తీసుకొని చేయొచ్చు. అది ఇంకొంచెం సింపుల్గా ఉంటుంది. చేయలేకపోతే డిప్, లిఫ్ట్, డిప్, 2 టైమ్స్ డిప్ చేయండి, 1 టైము లిఫ్ట్ చేయండి. పైనున్న కాలు ఎత్తాలి. స్విచ్ టు అదర్ సైడ్. తొందరగా మారాలి. రేస్ చేయండి, హిప్ డిప్ చేయండి, 2 టైమ్స్ లెగ్ లిఫ్ట్ చేయండి. 2 టైమ్స్ డిప్, lift the leg, 2 times dip, lift the other leg, 2 times dip, lift leg. పడినా లేవాలి, అప్పుడే మనకి జీవితం విలువ తెలుస్తుంది. వర్కౌట్స్లో అయినా జీవితంలో అయినా పడాలి, లేవగలగాలి. ఇప్పుడు మీరు ఎంత ప్రెషర్ తీసుకుంటే తర్వాత మీకు రిజల్ట్స్ అంత బాగుంటాయి. స్టాప్ ఇట్. మళ్ళీ స్లీపింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోదాము, ప్లాంక్ పొజిషన్లోకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎక్సర్సైజ్ బీభత్సంగా ఉంటుంది, రెడీగా ఉండండి. బర్పీసే, కానీ 1 లెగ్తోనే బర్పీ చేయాలి, లిఫ్ట్ చేయాలి. మళ్ళీ బోత్ లెగ్స్ వెనక్కి వెళ్ళి మళ్ళీ 1 లెగ్తోనే బర్పీ చేసి లిఫ్ట్ చేయాలి. అలానే చేస్తూ ఉండాలి. 1 సైడ్ అయిపోయాక అదర్ సైడ్ మళ్ళీ చెప్తాను, అప్పుడు చేయండి. 1 లెగ్తో బర్పీ చేసి లిఫ్ట్ చేయాలి. బోత్ లెగ్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, 1 లెగ్ లిఫ్ట్ చేయాలి, ముందుకు రావాలి, నించోవాలి. 1 లెగ్తోనే మీరు హోల్డ్ చేసుకుంటూ ఎగరాలి. వెనక్కి 2 లెగ్స్ వెళ్ళాయి, ఫ్రంట్కి వచ్చినప్పుడు మళ్ళీ 1 లెగ్తోనే బేస్ చేసుకొని ముందుకు వచ్చి పైకి ఎగరాలి. ఓకే, ఇప్పుడు ఇంకో లెగ్తో స్విచ్ సైడ్. నెక్స్ట్ లెగ్తో రైట్ లెగ్ మీద ఇప్పుడు ప్రెషర్ పడుతుంది. లెగ్స్కి చాలా మంచి వర్కౌట్ ఇది. టైం అయ్యే వరకు చేస్తూనే ఉండండి. కావాలంటే కొంచెం స్లోగా చేయండి. ఈ బర్పీస్ చేసేటప్పుడు టోస్ చాలా జాగ్రత్త. ఏమైనా కొంచెం తేడాగా చేస్తే అవి హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్త. స్టాప్ ఇట్. మంచి బ్రీత్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెప్ చేస్తున్నాము. బ్రీత్ మస్ట్ అండ్ షుడ్ బాగా తీసుకోండి. బ్రీత్ కంట్రోల్ ఇంకా లేని వాళ్ళు ప్రాణాయామం బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎల్బో టు నీ టచ్ చేసి సైడ్కి తిరగాలి. మళ్ళీ ఎల్బో టు నీ టచ్, మళ్ళీ సైడ్కి బెండ్, ఎల్బో టు నీ టచ్, సైడ్ బెండ్. ప్లాంక్ పొజిషన్, సైడ్ ప్లాంక్ పొజిషన్లోనే ఉండాలి. కిందకి హిప్ డిప్ చేయొద్దు అసలు. సైడ్ ప్లాంక్ పొజిషన్లో అలా లిఫ్ట్ చేస్తూ ఉంచుతూనే ఎల్బో నుంచి నీ టచ్ చేసి మళ్ళీ ఇటువైపుగా హ్యాండ్ని బెండ్ చేయాలి. నెక్స్ట్ స్విచ్ టు అదర్ సైడ్. సేమ్ ఎల్బో టు నీ ట్యాప్ చేసి సైడ్ బెండ్ అవ్వాలి. ఎల్బో టు నీ ట్యాప్, సైడ్ బెండ్, ఎల్బో టు నీ ట్యాప్, సైడ్ బెండ్, ఎల్బో టు నీ ట్యాప్, side bend. Come on, come on.
elbow to knee tap, side bend, elbow to knee tap, side bend, elbow to knee tap, side bend. మ్యాక్సిమం టైం అయ్యే వరకు చేస్తూనే ఉండాలి, అప్పుడే మీకు ఆ ప్రెషర్ బాగుంటుంది. చెయ్యలేకపోయినా సరే ట్రై చేస్తూనే ఉండాలి. స్టాప్. బ్రీత్ బాగా తీసుకోండి. ఈ వర్కౌట్స్ వల్ల కార్డియో కానీ అన్నీ బాగా అవుతాయి. మీకు యాబ్స్లో కూడా మంచి ప్రెషర్ ఉంటుంది. సో అందుకని కార్డియో అండ్ యాబ్స్ అన్నాను. ఈరోజు వర్కౌట్స్ అన్నీ కార్డియోకి, యాబ్స్కి మంచి ప్రెషర్. ఇప్పుడైతే బ్యాక్ సపోర్ట్కి చేద్దాము. సూపర్ మ్యాన్ ప్లాంక్ పొజిషన్లో వచ్చి లెగ్స్ని మ్యాక్సిమం మీరు హైట్కి ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేసి, నీ అయితే గ్రౌండ్కి టచ్ అవ్వకూడదు. టచ్ అవ్వకుండా ఇలాగా లెగ్స్ స్విమ్ చేస్తున్నట్టుగా చేయాలి. నీస్ టచ్ అవ్వకూడదు గ్రౌండ్కి, అప్పుడే మీకు ప్రెషర్ బిల్డప్ అవుతుంది లోవర్ యాబ్స్కి. హ్యాండ్స్ కూడా కిందకి పెట్టద్దు. నేను టైం ఆఫ్ అనే వరకు, టైం ఆఫ్ అయ్యే వరకు మీరు లెగ్స్ కిందకి అయితే దించకూడదు. సో ఇప్పుడు ఇంకొంచెం బ్రీత్ బాగా తీసుకోండి. బాగుంది కదా ఇది. మళ్ళీ స్టార్ట్. కమాన్. నీస్ కిందకి టచ్ అవ్వద్దు, గ్రౌండ్కి టచ్ అవ్వకుండా మ్యాక్సిమం ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేసి, హ్యాండ్స్ ఏమో వింగ్స్ పొజిషన్స్లోని ఇలాగ ఉంచితే మీకు అక్కడ ఆర్మ్స్కి మంచి ప్రెషర్ పడుతుంది. అండ్ లెగ్స్లో కూడా ఫుల్ థైస్కి అన్నిటికి మంచి వర్కౌట్ ఇది. చేస్తూనే ఉండండి, స్విమ్ చేస్తూనే ఉండండి. స్టాప్ ఇట్. వీఆర్ డన్. మ్యాక్సిమం బ్రీత్ ఎంత వీలైతే అంత తీసుకోండి. తక్కువ గ్యాప్లో ఎక్కువ బ్రీత్ తీసుకునేటట్టు ఉండాలి. బ్రీత్ ఎప్పుడు మీరు నోస్తోని తీసుకోండి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్కువగా నోటితో గాలి పీల్చుకోవద్దు. బయటికి మీరు ఎక్స్హేల్ చేయొచ్చే కానీ ఇన్హేల్ చేయకూడదు ఎక్కువ. ఓకే, నౌ పంచెస్. జాక్స్ ప్లస్ పంచెస్, జాక్ ప్లస్ పంచెస్, జాక్ ప్లస్ పంచెస్. జంపింగ్ జాక్స్లా చేయాలి, పంచ్ చేస్తుండాలి. 3 రౌండ్స్లోని ఫస్ట్ మిడిల్కి ఒక పంచ్, డౌన్కి ఒక పంచ్, అప్పర్ ఒక పంచ్, అప్ సైడ్, డౌన్ సైడ్, మిడిల్ సైడ్. 3 వేస్లో మీరు పంచెస్ చేస్తూ జాక్స్ చేయాలి. కమాన్. నాకు చాలా ప్రెషర్ ఉంది అయినా చేస్తున్నాను. స్టాప్. 10 సెకండ్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ సేమ్ రిపీట్ చేద్దాం. కమాన్. పంచ్ పంచ్ పంచ్, మిడిల్ పంచ్, లోవర్ పంచ్, అప్పర్ పంచ్. కమాన్. టాప్, మిడిల్, బాటమ్, టాప్, మిడిల్, బాటమ్. జాక్స్ చేస్తూనే ఉండండి. టైమర్ అయ్యే వరకు ఆఫ్ చేయొద్దు. యూ క్యాన్ డూ ఇట్. నాకు చాలా ప్రెషర్ ఉంది అయినా చేస్తున్నాను. మీరు కూడా చేయగలరు, నాకన్నా బాగా చేయగలరు. స్టాప్ ఇట్. ఫుల్ బ్రీత్. అసలు గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే మనకి ఆ క్యాలరీస్ అన్నీ బర్న్అవుట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎల్బో టు నీ ట్యాప్. ట్విస్ట్ చేయాలి ఎల్బో నుంచి నీ ట్యాప్. ఫస్ట్ 1 లెగ్ అయిపోయాక అదర్ సైడ్ చేద్దాం. ఫస్ట్ 1 లెగ్ మీరు లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ చూసుకోండి. 1 సైడ్ ఇలా ట్యాప్ చేసాక అదర్ సైడ్ ట్విస్ట్ చేయాలి. ఇలా మీరు ట్విస్ట్ చేస్తూ ఉంటేనే మీకు యాబ్స్కి, సైడ్ యాబ్స్కి బాగుంటుంది. ట్విస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ చేయండి. ట్యాప్ చేసాక అదర్ సైడ్ మళ్ళీ ట్విస్ట్ చేయాలి. ట్యాప్, ట్విస్ట్, ట్యాప్, ట్విస్ట్, ట్యాప్, ట్విస్ట్. అదర్ సైడ్ స్విచ్. ట్యాప్, ట్విస్ట్, 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 ట్యాప్, ట్విస్ట్. డన్.
బ్రీత్ తీసుకోండి, కావాలంటే వాటర్ తాగండి కొంచెం. నెక్స్ట్ ఇంకా బీభత్సంగా ఉంటుంది. సో అందుకని గెట్ రెడీ. ఎక్కువ రెస్ట్ అయితే తీసుకోవద్దు. నేను కూడా మీతో పాటునే చేస్తున్నాను. రిలాక్స్ అవ్వద్దు ఎక్కువగా. ఇప్పుడు లెగ్స్ ప్లాంక్ పొజిషన్లో ఉండి లెగ్స్ ఇలాగా నీ కొంచెం బెండ్ చేస్తూ 3 పొజిషన్స్లో మిడిల్, సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, మిడిల్, లెఫ్ట్, రైట్, మిడిల్, లెఫ్ట్, రైట్ ఇలా జంప్స్ చేస్తూ ఉండండి. మీకు నీ బెండ్ అయ్యే ఉండాలి. కమాన్. లెఫ్ట్, మిడిల్, రైట్, 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 left, middle, right, left, middle, right. Come on. Stop it. బాగా బ్రీత్ తీసుకొని మళ్ళీ చేద్దాము. సేమ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేద్దాం. టేక్ ఎ డీప్ బ్రీత్. left, middle, right, 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 left, middle, right. Pressure బాగుంది. come on. left, middle, right. Done. సూపర్ ప్రెషర్ కదా. కాళ్ళు వణుకుతూ ఉంటాయి. అయినా ఏం కాదు, అలా అయితేనే మనం మన టార్గెట్స్ అన్ని రీచ్ అవ్వగలిగేది. సో మ్యాక్సిమం ప్రెషర్ని తీసుకుందాము. ఇప్పుడు ఎంత తీసుకుంటే అప్పుడు మనకి అంత వెయిట్ లాస్ అవుతుంది. హెల్త్కి కూడా అంత మంచిది. స్లీపింగ్ పొజిషన్కి వచ్చేద్దాం. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. రెడీగా ఉండండి. సిట్, పంచ్. కూర్చుంటూ పంచ్ చేయాలి, మళ్ళీ వెనక్కి పడుకుంటూ పంచ్ చేయాలి. కూర్చుంటూ పంచ్ చేయాలి, పంచ్ చేస్తూనే కూర్చోవాలి, మళ్ళీ లెగుస్తూ ఉండాలి. పంచ్ అనేది ఆపద్దు. కూర్చోవాలి, లేవాలి, పంచ్ చేస్తూనే ఉండాలి. అప్, డౌన్ విత్ పంచెస్. టేక్ రెస్ట్. మళ్ళీ చేద్దాము. అప్, పంచ్, డౌన్, పంచ్, అప్, పంచ్, డౌన్, పంచ్, అప్, పంచ్, డౌన్, పంచ్, అప్, పంచ్, down, punch, 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 punch as much as you can. Punch, 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 punch. Rest is coming on. Punch, 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 punch. అయిపోయింది. We are done. ఓకే, బ్రీత్ బాగా తీసుకున్నాక లేవండి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ మామూలుగా ఉండదు. డ్రమ్స్ వాయించాలి మనం. డ్రమ్స్ వాయిస్తూ నేను బంప్ అన్నప్పుడు మాత్రం మీరు వెంటనే బర్పీ చేయాలి. మీరు అలా అక్కడికక్కడ ఆపేసి బర్పీ చేయాలి. కమాన్. లెఫ్ట్, రైట్, డ్రమ్స్, డ్రమ్స్, డ్రమ్, 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 డ్రమ్. డ్రమ్స్ వాయించినట్టు వాయించండి. కమాన్. డ్రమ్, డ్రమ్, డ్రమ్. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. బీప్ అన్నప్పుడు మాకు మీరు వెంటనే బర్పీ చేయాలి. బీప్, బర్పీ చేయండి. మళ్ళీ లేవండి, డ్రమ్స్ వాయించండి. మళ్ళీ లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. కమాన్, కమాన్. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. బీప్, బర్పీ చేయండి. కమాన్. ఆర్మ్స్కి సూపర్ ప్రెషర్ ఉంటుంది. కమాన్. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. డ్రమ్, డ్రమ్, డ్రమ్. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. డ్రమ్, డ్రమ్, డ్రమ్. లెఫ్ట్, రైట్. బీప్, బర్పీ ప్లీజ్. కమాన్. చాలా ప్రెషర్ ఉంటుంది, అయినా చేయండి బర్పీ. లెఫ్ట్, రైట్, డ్రమ్, డ్రమ్, డ్రమ్. లెఫ్ట్, రైట్, drum, drum, drum. Left, right, drum, drum, drum. Left, right, drum. Beep, burpee.
చేయండి, కమాన్. మళ్ళీ పొజిషన్లోకి రావాలి. స్టాప్. బాగుంది కదా. ఇప్పుడు మళ్ళీ స్లీపింగ్ ఎక్సర్సైజ్. ఇలాగా ఒక హ్యాండ్తోని హోల్డ్ చేస్తూని 2 లెగ్స్ని సైడ్ మీరు సైడ్ ప్లాంక్ పొజిషన్లోనే ఉండాలి. కానీ హిప్ని అలా డిప్ చేసే ఉంచవచ్చు. హిప్ మీద బేస్ చేసుకొని ఒక హ్యాండ్ మీద బేస్ చేసుకొని లెగ్స్తోని క్రాస్గా మీరు ఇలాగా సైక్లింగ్ చేస్తున్నట్టు చేయాలి. ఎల్బో టు నీ ట్యాప్ ఏం అవసరం లేదు, బట్ ఇలాగా సైక్లింగ్ చేయండి. అదర్ సైడ్ స్విచ్ ఆన్ అవ్వండి. మీకు మొత్తం ఆ ఫోల్డ్ చేసిన హ్యాండ్ మీద హిప్ మీదే మీకు బేస్ అయి ఉండి మిగతాది బాడీ అంతా లిఫ్ట్ అయి ఉంటుంది. మిగతా బాడీ అంతా కమాన్ సైక్లింగ్ చేస్తూనే ఉండండి. సైడ్స్కి మంచి ప్రెషర్ ఉంటుంది. దీనివల్ల సైడ్ యాప్స్ చాలా బాగుంటుంది ఈ వర్కౌట్. మీరు కావాలంటే ట్విస్ట్ కూడా చేయొచ్చు. ఇలాగ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా ట్విస్ట్ చేస్తే ఇంకా ప్రెషర్ అనేది చాలా బాగా బిల్డప్ అవుతుంది యాప్స్కి. ట్విస్ట్ చేయలేకపోతే అలా ఉంచి కూడా నార్మల్ చేయొచ్చు. స్టాప్. మళ్ళీ స్టాండింగ్ ఎక్సర్సైజెస్. బ్రీత్ బాగా తీసుకోండి. క్రాస్ ట్యాప్స్. లెగ్ని క్రాస్గా పెట్టి లంచెస్ లాగా చేస్తూ ఉండాలి. మీరు బెండ్ చేసిన లెగ్ ఏదైతే ఉందో అది మీరు గ్రౌండ్కి టచ్ అవ్వకుండా చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఈ వర్కౌట్కి గ్రౌండ్ టచ్ అవ్వకుండా చేయగలిగితే మంచి ప్రెషర్ ఉంటుంది. సో వెనక్కి మీరు బెండ్ చేసేటప్పుడు గ్రౌండ్కి టచ్ చేయొద్దు. ఇప్పుడు చూడండి కరెక్ట్గా చేస్తున్నాను. ఇలా లిఫ్ట్ చేసి మళ్ళీ డౌన్ చేయాలి. లిఫ్ట్ డౌన్, అంతే. మళ్ళీ సెకండ్ రెప్ చేద్దాము. సేమ్ ఎక్సర్సైజ్. టేక్ ఎ డీప్ బ్రీత్. స్టార్ట్. కమాన్ చేయండి. లిఫ్ట్ డౌన్, 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 lift down, 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 lift down. Yes, we did it. Mali sleeping exercise. Plank position లోకి వెళ్ళండి. క్రాస్ డిప్స్ చేయాలి. హిప్ డిప్. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. 20 కౌంట్ చేసుకోండి. 20 కౌంట్ అయ్యాక గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ అవుతుంది. ఎస్, కొంచెం గ్యాప్ తీసుకొని 10 సెకండ్స్ మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్ చేద్దాం. నాకు తెలుసు చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది దీనికి, అయినా కూడా మనం చేయగలం. కమాన్. డిప్ 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 డిప్, లెఫ్ట్ డిప్, రైట్ డిప్, లెఫ్ట్ డిప్, రైట్ డిప్, డిప్ 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 డిప్. టైం అయ్యే వరకు డిప్ చేస్తూనే ఉండండి. కమాన్. ఎస్, వి ఆర్ డన్. మళ్ళీ లేవాలి. స్టాండింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. రెడీగా ఉండండి. నేను కూడా చేస్తున్నాను కదా మీతోని. నార్మల్ స్వెట్ ఉండదు. మధ్యలో కావాలంటే టవల్ యూజ్ చేయండి, లేదు అంటే వాటర్ని కొంచెం తాగండి. సైడ్ నుంచి ఇలాగా స్టాండింగ్ పొజిషన్లో ఉండి నీ లిఫ్ట్ చేస్తూ
ఇలా తిరుగుతూ ఉండాలన్నమాట. రౌండ్ అప్ చేయాలి, పూర్తి రౌండ్ కాదు, సెమీ సర్కిల్ లాగా రౌండ్ చేయాలి. అయిపోయింది. మళ్ళీ చేద్దాం. సేమ్ సెమీ సర్కిల్ పొజిషన్లోని మీరు చేయాలి. డీప్ బ్రీత్ తీసుకోండి. సెమీ సర్కిల్ చేయాలి. మళ్ళీని నీ ట్యాప్స్ చేస్తూ కమాన్ 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 కమాన్. ఎంత మీదకి వీలైతే అంత మీదకి నీ రావాలి. సెమీ సర్కిల్ చేయండి. కమ్ కమ్ కమ్. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. హ్యాండ్స్ కూడా మీరు మ్యాక్సిమం అలాగా ట్యాప్ చేస్తూనే ఉండండి. దానివల్ల ఆర్మ్స్లో, లెగ్స్లో, యాబ్స్లో అన్నిటిలో ఫుల్ ప్రెషర్ ఉంటుంది. కమాన్, యూ కెన్ డూ ఇట్. నన్ను చూస్తూ చేసేయండి. ఓకే, వీఆర్ డన్. నార్మల్గా ఉండదు కదా. నెక్స్ట్ మళ్ళీ స్లీపింగ్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. పడుకొని చేతులు బట్ కిందకు ఉండాలి. లెగ్స్ని ఇలాగా మ్యాక్సిమం హైట్కి రీచ్ చేస్తూ, అది ఒక రెప్, ఇదొక రెప్. మీరు ఏదైనా చేయండి. ఇంకో రెప్ కూడా చూపిస్తాను. ఒక లెగ్ తర్వాత ఇంకో లెగ్ అలా ముందుకు చేయొచ్చు. లేదు అంటే ఇలాగ ఎల్బో టు నీ ట్యాప్, అంటే హ్యాండ్స్ ఇలా వెనక్కి ఉంచి ఎల్బో నుంచి నీ ట్యాప్ చేస్తూ బైసైకిల్స్ లాగా చేయొచ్చు. సో నేను 3 చూపించాను కదా, 3 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్. అందులో మీకు ఏది నచ్చినా పర్వాలేదు, అది కంటిన్యూ చేయండి. రెస్ట్. మళ్ళీ సేమ్ రిపీట్ చేద్దాం. లోవర్ యాబ్స్కి చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అయినా చేద్దాం. కమాన్ కమాన్. ట్యాప్ 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 ట్యాప్. రైట్ హ్యాండ్తో రైట్ ఎల్బోతో రైట్ నీ, లెఫ్ట్ ఎల్బోతో లెఫ్ట్ నీ టచ్ చేస్తూనే ఉండాలి. కమ్, యూ కెన్ డూ ఇట్. ట్యాప్ 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 ట్యాప్. డన్. బాగా బ్రీత్ తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ స్టాండింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. వీటి వల్ల మనకి ఫుల్ కార్డియో, యాబ్స్ అన్నీ, సైడ్, లోవర్, అప్పర్ యాబ్స్ ఫుల్ ప్రెషర్. ఓకే, కమ్. ఇప్పుడైతే ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ఇలాగ జంపింగ్ జాక్స్ కాదు, ఇలాగ ముందుకి ట్యాప్ చేయాలి. మళ్ళీ బర్పీ. కమ్. లెఫ్ట్ 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 లెఫ్ట్. బంప్ అన్నప్పుడు బర్పీ, బంప్. బర్పీ చేయండి. కమాన్. మళ్ళీ లెగ్ లిఫ్ట్స్. లెఫ్ట్ 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 లెఫ్ట్. జంపింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట ఇది, బాగుంటుంది. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. స్టాప్. 10 సెకండ్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్ చేద్దాము. మ్యాక్సిమం మీరు వన్ ఆఫ్టర్ అనదర్, అంటే ఒక లెగ్ తర్వాత ఇంకొక లెగ్ అలాగా లిఫ్ట్ చేస్తూ ఉండాలి ముందుకి. లెఫ్ట్ 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 లెఫ్ట్. బర్పీ. మళ్ళీ లెఫ్ట్ 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 లెఫ్ట్. బర్పీ. మ్యాక్సిమం బర్పీస్ అవుతాయి మనకి ఇందులోని. లెఫ్ట్ 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 లెఫ్ట్. ట్యాప్ 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 ట్యాప్. స్టాప్ ఇట్. గ్రాబ్ సమ్ వాటర్. జస్ట్ సిప్ చేయాలి అంటే, మరి ఎక్కువగాని మీరు తీసుకుంటే మళ్ళీ బ్రీత్ చాలా కష్టం అవుతుంది. జస్ట్ ఇలా సిప్ చేసామా లేదా అన్నట్టు ఉండాలి. మళ్ళీ వెంటనే మన ప్లేస్లోకి వెళ్ళిపోదాం. కమ్ ఆన్. క్లాప్ క్లాప్. ట్యాప్ ట్యాప్. క్లాప్ క్లాప్. ట్యాప్ ట్యాప్. నీ టచ్ చేయాలి పైకి. ఫస్ట్ 1 2 అదర్. కిందకి క్లాప్స్ చేయాలి, మళ్ళీ నీ టచ్ చేయాలి. 2 లెగ్స్ ట్యాప్ చేయాలి. క్లాప్, టచ్, టచ్, క్లాప్, క్లాప్, టచ్, టచ్, క్లాప్, క్లాప్, టచ్, టచ్, క్లాప్, టచ్. బ్రెస్ తీసుకొని మళ్ళీ సేమ్ రిపీట్ చేద్దాం.
tap, clap, clap, touch, touch, 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 clap, clap, touch, touch. Done. ఫుల్ రాకింగ్ ఉంది కదా. మళ్ళీ స్లీపింగ్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. మ్యాట్ పొజిషన్ చూసుకోవాలి, కరెక్ట్గా ఉండాలి. కమ్ ఆన్, క్రంచ్ 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 చేసి ఎల్బో టు నీ టచ్, క్రంచ్ క్రంచ్ ఎల్బో నీ ట్యాప్, 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 క్రంచ్, టేక్ రెస్ట్. మళ్ళీ క్రంచ్ క్రంచ్ ఎల్బో నీ ట్యాప్, 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 క్రంచ్ క్రంచ్ ఎల్బో నీ ట్యాప్. డన్. వెంటనే లేస్తూ ఉండాలి, వెంటనే పడుకోవాలి. చాలా అంటే చాలా ప్రెషర్ ఉంటుంది నాకు తెలుసు, అయినా కూడా చెయ్యాలి. ఒకటి గెలవాలి అంటే మనం కొంచెం కష్టపడాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ముందుకి వెనక్కి పాకుతూ ఒక లెగ్ సైడ్కి ఇలాగ రావాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఒక రైట్ లెగ్ అయిపోయాక మళ్ళీ లెఫ్ట్ లెగ్ చేద్దాము. ఫస్ట్ అయితే అన్ని రైట్ లెగ్గే, ఫ్రంట్కి వచ్చి రైట్ లెగ్ అదర్ సైడ్కి రావాలి, మళ్ళీ బ్యాక్కి వచ్చి మళ్ళీ రైట్ లెగ్ అదర్ సైడ్కి ఇలాగా కిక్ చేయాలి. బ్యాక్ కిక్, ఫ్రంట్ కమ్ ఫ్రంట్ కిక్. కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేద్దాం. డీప్ బ్రీత్ తీసుకొని లెఫ్ట్ లెగ్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్, లెఫ్ట్ లెగ్ కిక్, ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ కిక్, బ్యాక్, లెఫ్ట్ లెగ్ kick, front, come front, left leg kick, go back, left leg kick. Done. మళ్ళీ కూర్చుందాం. స్లీపింగ్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు ఉంటుంది. పైకి ఇలాగా హ్యాండ్స్ రోల్ చేసి ట్యాప్ చేయాలి, లెగ్స్ లిఫ్ట్ చేస్తూ ట్యాప్ చేయాలి. రోల్ ట్యాప్, రోల్ టో టచ్, రోల్ టచ్ యువర్ టోస్, రోల్ టచ్ యువర్ టోస్, రోల్ touch your toes, roll, touch your toes, roll, toe touch, roll, toe touch, roll, toe touch, roll, toe touch, roll, toe touch. Done. మళ్ళీ సేమ్ రిపీట్ చేద్దాం.
దీనికి ఫుల్ లెగ్స్లోని యాప్స్లోని ఫుల్ ప్రెషర్ బిల్డప్ అవుతుంది. కానీ ఇంకా ఒక్క రేపే. రోల్ టచ్, 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 రోల్ టచ్. మొత్తానికి సాధించాము. ఓకే, స్టాండింగ్ ఎక్సర్సైజ్. డీప్ బ్రీత్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఒక్కొక్క ఎక్సర్సైజ్ అయ్యాక బ్రీత్ మస్ట్ అండ్ షుడ్ బాగా తీసుకోవాలి. నెక్స్ట్ సైడ్ కిక్, ఫ్రంట్ కిక్, సైడ్ కిక్, ఫ్రంట్ కిక్, ఫ్రంట్ సైడ్ బర్పీ. మళ్ళీ ఫ్రంట్ సైడ్ కిక్, ఫ్రంట్ కిక్, సైడ్ కిక్, బర్పీ. ఫ్రంట్ కిక్, సైడ్ కిక్, 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 ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ side burpee. Next front side, front side, front side, front side, front side, front side burpee. Front side, front side, front side. అయిపోయింది ఎనర్జీ. స్టాప్. బ్రీత్ బాగా తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా జంప్ చేస్తూ బర్పీ చేయాలి. జాగింగ్ చేస్తూ బర్పీ. మళ్ళీ జంప్, జాగ్ చేస్తూ బర్పీ, జాగింగ్, బర్పీ, జాగింగ్. టేక్ డీప్ బ్రీత్. Other side jogging, burpee, jogging, burpee, jog, burpee, burpee, jog, మళ్ళీ బర్పీ. మ్యాక్సిమం టైమ్స్ బర్పీ చేస్తూనే ఉందాం. బర్పీ, జాగ్, డన్. ఎస్, వీ డిడ్ ఇట్. చాలా ప్రెషర్ ఉంటుంది హార్ట్కి, యాబ్స్కి, అంతా ఫుల్ బాడీ అంతా అసలు మౌల్డ్ చేసేసి మిక్సీలో వేసి గ్రైండర్ చేసేసినట్టు ఉంటుంది. అయినా కూడా మనం చేయగలిగాం. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. వితౌట్ ఎక్విప్మెంట్, జిమ్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఇన్ని క్యాలరీస్ బర్న్ చేసుకోగలిగాము. ఇప్పుడైతే స్ట్రెచెస్ చేయండి. స్ట్రెచ్ చేయకుండా అసలు మన ఎక్సర్సైజ్ నుంచి లేవకూడదు. మనం స్ట్రెచెస్ మ్యాక్సిమం చేద్దాము. మనం చూసి అలాగా ఫాలో అయిపోండి.
ఆర్మ్స్కి, లెగ్స్కి, యాబ్స్కి అన్నిటికీ స్ట్రెచ్ చేయాలి. ఇంత ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయగలిగారు, మీకు ఏదైనా సాధ్యమే. మీరు ఇంత టైం అయ్యే వరకుని ఇంత చక్కగా ఎక్సర్సైజ్ చేశారు. డైలీ ఇలాగే మంచి మంచి వర్కౌట్స్తో మీ ముందు ఉంటాను. సో కంపల్సరీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ నన్ను కావాలి అంటే మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లోని అరుణారాజ్ వర్మ అని టైప్ చేస్తే మీకు దొరుకుతుంది నా ఐడి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. మీకు నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ నేను చెప్తూ ఉంటాను. మ్యాక్సిమం నేను అందరికీ మెసేజెస్కి రిప్లై చేస్తూ ఉంటాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. అండ్ నాలాగే మీరు కూడా ఫిట్గా తయారవ్వాలి అనుకుంటే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో ఏ వర్కౌట్ మీరు మిస్ అవ్వద్దు, డైలీ ఫాలో అవ్వండి. నేను ఈరోజు వర్కౌట్ పెట్టానంటే అది మీరు నెక్స్ట్ డే చేసేసేటట్టు ఉండాలి. అప్పుడే మీరు కూడా నాలాగే వెయిట్ లాస్ అనేది బాగా అవుతూ ఉంటారు. సో మనం జిమ్కి వెళ్ళకుండా ఇంట్లోనే హ్యాపీగా ఇలాగ వర్కౌట్స్ చేసుకుంటూ క్యాలరీస్ అన్నీ తగ్గించుకుందాం. బాగా తినాలి, బాగా వర్కౌట్ చేయాలి, ఇదే మన పద్ధతి. సో ఇలా చేస్తూ ఉంటే మనకి ఎలాంటి ఫిట్నెస్ ట్రైనర్లు అవసరం ఉండదు. శుభ్రంగా ఇంట్లో చేద్దాము. అండ్ అలాగే నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా, అన్ని ఎక్సర్సైజెస్ అన్ని బాడీస్కి సెట్ కావు. సో మీ బాడీకి సెట్ అవుతుందా లేదా అని ఒకసారి మీరు మీ ఫిజిషియన్తో కానీ లేదంటే ఫిజియోథెరపిస్ట్తో కానీ మాట్లాడి మీకు ఓకే అనుకుంటే అప్పుడు వర్కౌట్స్ అనేవి స్టార్ట్ చేయండి. సో నాకైతే నేను హెర్నియా ఇష్యూ ఉన్నా కూడా నేను అది పక్కన పెట్టేసి పూర్తిగా నేను తెగించి వర్కౌట్స్ మెల్లిమెల్లిగా నా బాడీని మౌల్డప్ చేసుకుంటూ ఫ్లెక్సిబుల్గా అవుతూ ఇప్పుడైతే ఇలాంటి హిట్స్ అన్నీ కూడా బాగా రెగ్యులర్గా చేస్తూ ఉండగలుగుతున్నాను. సో నాలాగే అందరూ చేసేయమని నేను చెప్పను, కానీ మీ బాడీని అబ్జర్వ్ చేసుకుంటూ చేసుకోండి. సో మన ఛానల్ గురించి అయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితోని షేర్ చేసుకోండి. అండ్ మర్చిపోవద్దు, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాలి. అలాగే కమెంట్స్ చేయండి. నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి నేను రిప్లై చేస్తూనే ఉంటాను. సో కమెంట్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వర్కౌట్. సో మనం నెక్స్ట్ మళ్ళీ రేపు ఇంకొక రాకింగ్ వర్కౌట్తోని మీ ముందుంటాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై అప్డేట్స్. కమ్ ఆన్, డాన్స్ డాన్స్ డాన్స్. మ్యాక్సిమం మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి లైఫ్ని. బాగా తినాలి, బాగా వర్కౌట్ చేయాలి, బాగా క్యాలరీస్ బర్న్అవుట్ చేయాలి. ఇదే మన పద్ధతి. సైనింగ్ అవుట్, యువర్ అరుణారాజ్ వర్మ. ఇప్పుడైతే కొన్ని నా డైట్ రెసిపీస్ అన్నీ పెడుతూ ఉంటాను కదా డైలీ. అలాగే నా ఫొటోస్ ట్రాన్స్ఫర్మేషన్ పిక్స్ కూడా అని మీకోసం అన్నీ పెడుతూ ఉంటాను. చూస్తూ ఉండండి, మీరు కూడా మోటివేట్ అవ్వండి అండ్ చాలామందిని మోటివేట్ చేద్దాము. ఇంకా ఇలాగే దూసుకెళ్ళిపోదాం. అండ్ మీ రిజల్ట్స్ కూడా నాకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండండి, మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యింది కూడా. ఓకే దెన్, బాయ్. సైనింగ్ అవుట్, అరుణారాజ్ వర్మ.